నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం చీరాల నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి జనసేన పార్టీ నేత ఆమంచి స్వాములు రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా లేఖ కనుక చూస్తే మహారాజశ్రీ పవన్ కళ్యాణ్ గారికి అధ్యక్షులు జనసేన పార్టీ, శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి పిఎస్సి చైర్మన్ జనసేన పార్టీ, నాపై నమ్మకం ఉంచి గతంలో నన్ను చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా నియమించినందుకు ధన్యవాదములు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను చీరాల నియోజకవర్గ సమన్వయకర్తగా తప్పుకోదలుచుకున్నాను. దయచేసి నా అభ్యర్థనను అంగీకరిస్తానని భావిస్తున్నాను. ఇట్లు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అయితే కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రస్తుతం చీరాల నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి ఆమంచి స్వాములు ఆ నియోజకవర్గ తన సమన్వయకర్త పదవికి అయితే రాజీనామా చేశారు. అయితే మొదటి నుంచి కనుక చూస్తే ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్యాడర్ను ఏకం చేసేటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. మొట్టమొదటి కనుక చూస్తే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలు కూడా పర్యటించిన పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఆమంచి స్వాములు గతంలోంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కనుక చూస్తే ఆమంచి స్వాములు ప్రస్తుతం తన గిద్దలూరు నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నాను కనుక చీరాల నియోజకవర్గానికి న్యాయం చేయలేనటువంటి పక్షంలో చీరాల నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ సమన్వయకర్త పదవికి అయితే రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇటు టికెట్ల విషయంలో కనుక చూస్తే గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి ఆమంచి స్వాముల అభ్యర్థిత్వం మీద అయితే గతంలో కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి కేవలం ఒక దర్శి నియోజకవర్గంలో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మొత్తానికి కనుక చూస్తే ఆమంచి స్వాములు చీరాల నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్త పదవికి మాత్రమే రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఆయన జనసేన పార్టీలోనే కొనసాగుతారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక సందర్భాల్లో పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా చివరి నిమిషం వరకు కూడా జనసేన పార్టీ కోసం, జనసేన అధినేత కోసం పోరాటం చేస్తానంటూ ఆమంచి స్వాములు గతంలోనే ప్రకటించారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి గతంలోనే ఆమంచి స్వాములు ఉమ్మడి ప్రకాశం జిల్లా కాపునాడు అధ్యక్షులుగా వ్యవహరించారు. తన సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాని శాసించినటువంటి నేతల్లో ఆమంచి స్వాములు ఖచ్చితంగా ఉంటారని చెప్పవచ్చు. మొత్తానికి కనుక చూస్తే ఆమంచి స్వాములు చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేయడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు, జనసేన పార్టీ రాజకీయాలు అయితే ఖచ్చితంగా కాస్త స్తబ్దుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.